సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణంలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు గడప గడపకు వెళ్లి ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నారు. 8వ వార్డు చిట్టంపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి పాండు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లయ్య గడప గడపకు ప్రచారం నిర్వహించి తమకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. ఎన్నేపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి తాయరా బేగం, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం చేపట్టి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలి అని కోరారు. వికారాబాద్ పట్టణం 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమాలు, పథకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రజల విశ్వాసంతో రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తాము అని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మస్తు 7 గ్యారంటీలు అలాంటివి ఉన్నాయి. అలా గ్యారంటీలలో వాళ్ళు ఏం చేయరు, ఖాళీ వాళ్ళు మొత్తం ముంచేటి మాటలు ఉంటాయి. మీరు ఇంకోటి మన గ్రామం గురించి చెప్పాలంటే, ఇంతకుముందు ఈనంగా మన గ్రామంలో ఇప్పుడంటే మున్సిపల్, అంతకుముందు ఈనంగా చేసిండు మన పాండన్న గారు. ఏ రోజున వాళ్ళ ఇంటికాడిపోతే నువ్వు వేరా నేను వేరా అని చూడలేదు ఆయన. మీరు ఒక్కసారి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళకి అందరికి ఒక్కటే చెప్తున్నా, హోదా అందరికి ఇయ్యరు. అందరు చేయాలంటే దానికి సంస్కృతి అనేది ఉంటుంది. మీరు దయచేసి చిదంపల్లి గ్రామ ప్రజలకు ఒక్కటే మనవి చేస్తున్నా, మనం ఎవరి ఓటు మన హక్కు. మీకు ఒక్కటే చెప్తున్నా, ఎవరు ఉన్నా కానీ మన పాండన్న గారిని గెలిపించుకోవాలి. ఇంకోటి మంచి నాయకత్వం చూడాలి, మంచి రెస్పాన్సిబిలిటీ వచ్చే మనిషి కోసం మనం ఉండాలి. ఎప్పుడైనా మీరు అదొక్కటి మనవి చేస్తున్నా. ఇంకో మాట మీకు చిన్న మాట చెప్తున్నా, ఇప్పుడు మన స్పీకర్ సార్ ఉన్నారు, ఆయన ఏం లేకాలి ల్యాండ్ క్రూజర్లో తిరుగుతాడు. వికారాబాద్ 2.5 ఏళ్ళ అభివృద్ధి ఎప్పుడు చూసినా వాళ్ళ పెద్ద మనిషి ఉన్నాడు సీఎం. ఎప్పుడు కేసీఆర్ మీదనే తెలుసు, కానీ కేసీఆర్ని తలుచుకొని రోజు లేదు. ఇప్పుడు కొందరు దొంగలు ఎట్లుంటారంటే ఫస్ట్ దేవుణ్ణి మొక్కిపోతారు. అట్లా ఆయన కేసీఆర్ తీయందే ఆయన మాట రాదు. అందుకని ఒక్కసారి చెప్తున్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మీకు చేస్తున్నా. ఇప్పుడు మీకు అందరికీ దయచేసి మరీ నమస్కారం చేసి చెప్తున్నా, ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా కన్ఫ్యూజ్ చేసినా మీరు ఓటు మాత్రం కారు గుర్తుకేసి బంపర్ మెజార్టీతోనే మన పాండన్న గారిని గెలిపించుకోవాలని కోరుతున్నా. జై పెద్దలందరికీ 8వ వార్డు నుంచి మా ఆనంద్ సారు నన్ను దీవించి గెలిచి రావాలని చెప్పి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి మన గ్రామస్తులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున నీవే ఉండాలని చెప్పి నన్ను కోరుకున్నారు. ఇంతకుముందు కూడా సర్పంచ్ చేసిన నేను ఈ గ్రామానికి సంపాదించడానికి రాలేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు సంపాదన ఉంది కాబట్టి గ్రామానికి సేవ చేయాలని మీ ముందుకు వచ్చిన. దయచేసి అందరూ మాకు పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించి ఆనంద్ సారు టికెట్ ఇచ్చినందుకు పెద్ద ఎత్తున గెలిపించాలి. ఇంతకుముందు సర్పంచ్ చేసి కూడా నేను సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మోరీలు కానీ, వాటర్ సప్లై కానీ అన్ని గ్రామంలో ప్రతి ఒక్కటి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఏం వాటర్ సప్లై ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్న ఊళ్ళో నాకు ఏమున్నా కూడా నేనున్నా ఎప్పుడు కూడా పిలిస్తే ఎవరింటికైనా పోతా. పొద్దున్నే లేచి కూడా ప్రతి ఇల్లు తిరుగుతా, ప్రతి మనిషిని కలుస్తా, ఏ దానికి కూడా పోతాం. కాబట్టి దయచేసి నాకు టికెట్ ఇచ్చినందుకు గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున గెలిపిస్తే శిరస్సు వంచి నమస్కరిస్తానని తెలుపుకుంటూ, ఇంతకుముందు కూడా గ్రామంలో ప్రతి గుడి కట్టడం జరిగింది. గ్రామంలో నడువుల పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ మన గ్రామ పెద్ద మనుషులందరూ కూడా సహకరించారు కాబట్టి గుడి కట్టడం జరిగింది. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు సంజయరావు సార్ అన్నప్పుడు కూడా 2 కోట్లున్నర సీసీ రోడ్లు తెచ్చి గ్రామం మొత్తం వేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ సబ్ స్టేషన్ కూడా వేయించడం జరిగింది. డిపిఆర్ బిల్డింగ్ కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే సర్పంచ్ ఉన్నప్పుడే వేయించడం జరిగింది. మా మెసేజ్ సర్పంచ్ ఉన్నప్పుడే అవన్నీ వేయడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా నాకు అవకాశం ఇచ్చినట్టయితే గ్రామానికి ఏమి వచ్చినా కూడా నేను ముందుండి తెలుస్తానని చెప్పుకుంటూ, ఇంకా వాటర్ సప్లై కూడా చిన్న సప్లై ఉంటే కూడా నా సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి వాటర్ సప్లై అందరికీ కూడా అందేటట్టు చూస్తా. కంపల్సరీ దయచేసి పెద్ద ఎత్తున నాకు మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. ఫోటో దిగినామనుకో అయిపోతుంది. ఈరోజు 8వ వార్డుల ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగా మొట్టమొదటిగా పొద్దున్నే లేచి లంబడతాండ పూర్తి చేసుకొని వచ్చినాము. మరి మద్గుల్ చిట్టంపల్లి 8వ వార్డులో కూడా బీసీ కాలనీ సగము,
ఒక రెడ్డి కాలనీ సగం ప్రచారంలో ఇంటింటికి తిరుగుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలను మరి వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఒక్క ఇంటికి చేరవేస్తూ సన్నబియ్యం కానండి, ఉచిత కరెంటు, మరి మొన్న మహిళలకు చీరల పంపిణీ మరియు ప్రతి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చి నెరవేరుస్తుందో అవన్నిటికీ ఇంటింటికి చేరవేరుస్తూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాం. అయితే ఈరోజు బీఫామ్ కూడా కన్ఫామ్ అయిపోతుంది మాకు. ఇంకా మున్ముందు మొత్తం ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులను ప్రతి ఒక్కరికి చేరవేస్తూ మాకు స్పీకర్ అయినటువంటి ప్రసాద్ కుమార్ గారి అండదండలతోని, మరి స్పీకర్ అంటే మామూలు విషయం కాదు, సీఎం వెంట సీఎం లాగా మా 8వ వార్డు చాలా వెనుకబడి ఉన్నది. 8వ వార్డుకు స్పీకర్ గారితో తన యొక్క కుమార్తెనే ఇప్పుడు చైర్పర్సన్గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె యొక్క అండదండలతోని, స్పీకర్ గారి అండదండలతోని అధికంగా నిధులు తెచ్చి మా యొక్క 8వ వార్డును అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రచారం చేస్తున్నాము. కాబట్టి మాకు వార్డులో ప్రజలు కూడా రూలింగ్ గవర్నమెంట్ అని చెప్పి మంచి స్పందన ఇస్తున్నారు, మంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 99% మాకు గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ యొక్క ప్రసాద్ కుమార్ గారి అండదండలతోని మేము ఖచ్చితంగా గెలుస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఎన్నికల ప్రచార భాగంలో 3వ వార్డు గడప గడప ప్రచారంలో అభ్యర్థి అయినటువంటి తాయరా బేగం గారి ప్రచారంలో భాగంగా ఊరంతా పెద్ద మనుషులు, అన్నా తమ్ముళ్ళు అందరికీ కూడా మళ్ళొక్కసారి పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆయంలోనే అయింది కాబట్టి గత 2 సంవత్సరాలు అవుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. 2 సంవత్సరాల నుంచి ఒక గంప మట్టేసిన పాపాన కూడా ఎక్కడ పోలేరు. ఎవరు కూడా గతంలో చేసిన వర్క్లే ఉన్నాయి తప్ప వేరేవి కూడా లేవు. ఇప్పుడు ఈ వచ్చేది ఏంటంటే ఇండ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి అని మభ్య పెడుతున్నారు. ఇండ్లు ఏమైనా అయ్యా జాగిరి కాదు, ఇది గవర్నమెంట్ స్కీము, గరీబోళ్ళకి ఇచ్చే స్కీమే తప్ప ఎవరో మేము ఇండ్లు ఇచ్చినాము, మేము ఇండ్లు ఇయ్యము, బిల్లు ఇయ్యము అని చెప్పడం అనేది అది మానుకోవాలి. పబ్లిక్ ఏం కావాలి? 2 సంవత్సరాలు 28 నెలలు అవుతున్నది నీవు గవర్నమెంట్ వచ్చి, వీడియోపై పింఛన్లు లేవు. పింఛన్ల గురించి ఆలోచన చేయండి, మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి, మేము డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి తప్ప రైతు బంధు ఇక్కడంతా కూడా మా ఊళ్ళో రైతులు చాలా మంది ఉన్నారు. 2 కిస్తుల రైతు బంధు కూడా ఎగదొప్పినావు. దాని మీద మాట్లాడండి. మీరు ఒక మహిళ ఉంటే ఇంటిలో 2500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒక యువకులకు మొత్తం స్కూటీలు ఇస్తామని చెప్పినాం. ప్రతి ఇంటి ఆడవిళ్ళకు స్కూటీలు ఇస్తామని చెప్పినాం. గది నెరవేర్చుండి తప్ప మేము ఇండ్లు ఇవ్వలేము. నీ అయ్యజాగిరి కాదు, నీ అప్పజాగిరి కాదు, అది గవర్నమెంట్ స్కీము, గవర్నమెంట్తో వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. అది ఈ ఉట్టి ప్రచారాలు వచ్చి మానుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు ఓటు అడుగు, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. మనం ఏం చేస్తాం అనేది అడగాలి తప్ప ఇది గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది నేను ఇయ్యము అవతల బెదిరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా కూడా ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుస్తాడు కాబట్టి ఈసారి మేము ఇంతకుముందు కూడా మున్సిపల్కి 60 కోట్లు తెచ్చినాం. నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు 60 కోట్ల రూపాయలు నిధులు తెచ్చినాం. మా ఆనంద్ గారు, మా మాజీ రంజిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా సబితా మేడం ఆధ్వర్యంలో మున్సిపాల్కు 60 కోట్లు తెచ్చినాం. ఎన్నేపల్లికి 1,50,00,000 రూపాయలు నేను స్వయంగా పెట్టడం జరిగింది. దాని కూడా నా దగ్గర లిస్ట్ వైజ్ ఎవరెవరి గల్లీలకించి ఏ గల్లీ ఏ ఇంటికించి ఏ ఇంటి వరకు పెట్టామనేది కూడా ఆ లిస్ట్ ఉంది. ఆ లిస్టును కూడా వాళ్ళు ఇప్పుడు నిన్న దాకా కూడా టెండర్లు చేయకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము తెచ్చినాం బీఆర్ఎస్ హయాంలో తెస్తే బీఆర్ఎస్లకు పేరు వస్తుందనే ఉద్దేశంతో మేము మా ఎన్నపల్లికి 1,50,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. మా సాకేత్ నగర్ కూడా అట్లనే నేను 2.5 కోట్లు పెట్టా అక్కడ అందరి వద్ద. ఇప్పుడు మేము మా 1 లక్ష్యం ఎక్కడ పోయినా ఇప్పుడు నేను 7వ వార్డులో కూడా అభ్యర్థిగా నిలబడ్డా. అక్కడ కూడా సాకేత్ నగర్, కమలానగర్ ఎట్లా డెవలప్ చేసినో అదేవిధంగా అక్కడ కూడా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడ పోతున్నా. అక్కడ కూడా మంచి ఒక స్కీమ్ కూడా పెట్టినా నేను. సాకేత్ నగర్ కానీ ఇవన్నీ ఎట్లా డెవలప్ చేసినో గుడిపల్లిలో కూడా ఫ్రీ మినరల్ ప్లాంట్ పెట్టిస్తున్నా. ఎవరికి ₹1 లేకుండా మినరల్ ప్లాంట్ చిట్టంపల్లిలో పెట్టిస్తున్నాం.
గుడిపల్లిలో కూడా పెట్టియడం జరుగుతుంది. కాబట్టి భారీ మెజార్టీతోనే మీరందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని తాయరా బేగం గారిని గెలిపిస్తే వాళ్ళ కొడుకైనటువంటిది ముస్తాఫా గారు, ఇదంతా వార్డు ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, షఫీ గారు, అందరూ యువకులకు అందరికీ కూడా మళ్ళొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ జై ముస్తాఫా, జై తెలంగాణ. ముఖ్యంగా మన ఎన్నేపల్లి 3వ వార్డు కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాము. నిన్న మన తాహిరా బేగం గారికి, మన ముస్తఫా గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అందుకు అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంతోషం ఇక్కడితో ఆగకుండా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి, తాహిరా బేగం గారిని ఆశీర్వదించి మనకు అత్యధిక మెజారిటీతోటి మన బీఆర్ఎస్ పార్టీ అందరికి కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజారిటీతో గెలిపియండి, మమ్మల్ని బలపరచండి. ఈ బలము మనం ముఖ్యంగా మనం వేసుకునే రోడ్ల గురించే కానీ చాలామంది మేము 4-5 రోజుల నుంచి మేము మొత్తం వార్డు అంతా తిరిగి చూస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఏదో అయిపోయింది 2.5 సంవత్సరాలు మేము చాలా బ్రహ్మాండంగా సువర్ణ తెలంగాణ చేసేసినాం, బంగారు తెలంగాణ చేసేసినాం అని చాలా చెప్పుకుంటున్నారే తప్ప అసలు ఎక్కడ వార్డు వైజ్ తిరిగి చూస్తే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం ఉంది, ఒక దగ్గర చెత్త ప్రాబ్లం ఉంది, ఎన్నో సమస్యలు. ఇంకా స్టిల్ చాలామందికి నేను ఎస్సీ వార్డులో తిరిగి చూస్తే చాలామందికి అసలు వాళ్ళని చూస్తేనే అరే వికలాంగులు, పెన్షన్లు లేవండి వాళ్ళకి, వితంతు పెన్షన్లు లేవు. అదేంటి అంటే ఎవరు బట్టి 2.5 సంవత్సరాల ఇది గత ప్రభుత్వం మనం హయాంలో ఉన్నప్పుడు ఎట్లా జరిగింది, ఇంటింటికి వెళ్ళి మనం అభ్యర్థులను తీసుకొని వాళ్ళకు చేయడం జరిగింది. అంటే రాజకీయంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా నిమ్మకు నీరెత్తినట్టు అసలు ఏ ఒక్క పని కూడా ముందర జరగట్లేదు. ఎంతసేపు నేను ఇచ్చినాను, నేను చేస్తున్నాను, మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే సరిపోతుందా అంటే ఇందిరమ్మ ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు. ఓన్లీ అర్హత కలిగిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మేము ఒకటే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీలకు కూడా చెప్తున్నాము, మీరు పార్టీలకు అతీతంగా పనిచేయండి. మీ ఏదో ఒక పార్టీకే కొమ్ము కాసినట్టు చేస్తున్నారు. అలాంటివి మర్చిపోండి. మనమంతా ఒక గ్రామస్తులం ఉన్నాం. గెలుపు ఓటములు ఒక నెక్స్ట్ 5 days వరకే ఉంటాయి. మనం ఇదంతా తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేయడం చేసుకోండి. మేము ఒకటే మా అభ్యర్థులని గట్టిగా గెలిపించండి, అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మేము మా పనులు ఎట్లుంటే మేము చూస్తాం, మేము చెప్పడం కాదు, మా చేతులలో మేము చూపిస్తాం. ఆల్రెడీ మేము లాస్ట్ 10 years మేము చూపించినాం కూడా. ఇప్పుడు ఇంకొకటి మేజర్గా పెద్ద రోడ్ ఒకటి ఉంది. ఈ మెయిన్ ఎన్నేపల్లికి మన 3వ వార్డుకున్న పెద్ద రోడ్డు, ఇది 15వ వార్డుకి 3వ వార్డుకి అనుసంధానంగా 2 వార్డులను కలుపుకున్న రోడ్డు ఉన్నది. ఇది మేజర్ రోడ్డు. ఈ యొక్క రోడ్డుని డెవలప్ చేసుకుందాము. ఇంకా చాలా కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయి, కరెంటుకే కానీ పెన్షన్లే కానీ ఇవన్నీ చాలా చేసుకుందాము. పండగలు కూడా చాలామంది కొనుక్కొని మమ్మల్ని అంటే డిసప్పాయింట్ చేద్దామని వాళ్ళని నిలబెడితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక పండగకు వచ్చి నిలబడతారా, ఒక మంచి కోసం వచ్చి నిలబడతారా, మీరు ఎందుకు వాళ్ళని ఇక నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ ఒకటే ఈ ద్వారా మీడియా ద్వారా నేను అందరి సముఖంగా నేను తెలియజేయంగా ప్రతి పండగను చూడండి మీరు, అది రంజాన్ అయినా మాకు దసరా అయినా అందరము అన్నదమ్ముల వల్ల మనం కలుస్తున్నాం. ఇప్పటి వరకు ఏ దేశంలో ఎక్కడైనా ఉండని, ఏ ఊర్లోనే ఉండని, కానీ మన ఎన్నేపల్లి గ్రామంలో మాత్రం అలాంటి భేషజాలమే లేదు. మనకి అందరం ఒక అన్నదమ్ములాగా పోతున్నాం. ప్రతి పండగని మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మీదట కూడా మనం అదే అట్లనే ఉంటుంది. ఒక్కసారి మాకు బలపరచండి, మమ్మల్ని మా అభ్యర్థిని గెలిపించండి. తాహిరా బేగం గారిని, మన ముస్తఫా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మమ్మల్ని బలపరచండి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తు వికారాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికోసం వార్డ్ నెంబర్ 22 కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కౌన్సిలర్గా నిలబడాలని సూచించారు. కాబట్టి నేను ఆలంపల్లి రాష్ట్రంని, ఆలంపల్లిలో ఇంతకుముందు కూడా గెలిచాను. ఇప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చారు పబ్లిక్. వాళ్ళతోటి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక్కున్నాను. ఈ మధ్య ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ 5 ఏళ్ల నుంచి ఒక్క పని చేయలేడు. వచ్చిన శాంక్షన్స్ అట్లనే ఉన్నాయి. ఆ శాంక్షన్స్ అట్లనే పెట్టి ఎందుకు పని చేయలేడు ఇప్పటివరకు ఎవరు అర్థం కావట్లేదు. ఇంతకుముందు నీటి సమస్య అట్లనే పెట్టారు. నేను ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు 2014 కౌన్సిలర్ గెలిచిన తర్వాత 22వ వార్డు, పాత 4వ వార్డు, ఇక్కడ ఉన్న 22వ వార్డు ఒక్క రోడ్డు లేకుండా అన్ని రోడ్స్ కంప్లీట్ చేసినాం. కానీ ఇక్కడ శాంక్షన్ అయిన వర్క్స్ ఎందుకు చేయలేదు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాక ఇమ్మీడియట్గా వర్క్స్ పెండింగ్ ఉన్న వర్క్స్ అన్ని స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేసేసి పబ్లిక్ సపోర్ట్ చేయాలని మేము ఒకటి లోకల్ నాన్ లోకల్ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళు నాన్ లోకల్, నేను లోకల్. ఎందుకంటే నా ఊరు ఉంది, నా ఇల్లు ఉంది, నా భూమి ఉంది, నా కుటుంబం ఉంది, మేమున్నాం. ఇప్పుడు వికారాబాద్ మున్సిపాలిటీ అంటే ఇప్పుడు అంతగిరిపల్లికి స్టార్ట్ చేస్తే ఇక్కడ దన్నారం, ఇక్కడ దారుణంగా గిరిగేంపల్లి, గిరిగిపల్లి, ఉత్తరపల్లి దాకా వికారాబాద్ మున్సిపాలిటీ. వికారాబాద్ మున్సిపాలిటీలో లోకల్ నాన్ లోకల్ అని ఏ విధంగా ఫీల్ అవుతాం?
ఇప్పుడు నేను పోయి వేరే కాన్స్టిట్యూన్సీలలో పోయి నేను లీడర్ని అయితే నేను తిరుగుతలే కదా. నా వార్డు నా మున్సిపాలిటీ అన్నప్పుడు 34 వార్డులు, ఒక వార్డులో ఉండి ఒక వార్డు రిజర్వేషన్స్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. అంతేగాని దానికోసం చెప్పేసి లోకల్ ఉంటాడు. నాకు లోకల్తో సంబంధం, మనం లోకల్లో ఉన్నది ఏంటి, మనతోటి పబ్లిక్ న్యాయం జరగాలి. మనిషి ఉండడా లేదా, కౌన్సిలర్గా కావాల్సింది, పబ్లిక్ కావాల్సింది ఏంటి, నీరు, లైట్స్, డ్రైనేజ్, రోడ్స్ బాగున్నాయా లేవా, వాళ్ళకి కావాల్సిన పెన్షన్స్, వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకు కూడా ఈరోజు వరకు ఒక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా పాత గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మహాలక్ష్మి ప్రోగ్రాంలో వాళ్ళకు 2,500 రూపాయలు ప్రతి ఆడవారికి సపోర్ట్ చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి వితంతు పెన్షన్స్ వస్తున్నాయి. ప్లస్ ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే ఆల్రెడీ మా వాళ్ళలో ఇల్లు శాంక్షన్స్ అయితే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. ప్లస్ ప్లాట్ లేని వాళ్ళకి శాంక్షన్ ఇల్లు కూడా గవర్నమెంట్ ఇప్పుడు 70 గజాలు ప్లాట్ ఇచ్చి 100% వాళ్ళకి ఇల్లు కట్టారని ప్రతిపాదన చేసింది. ఇది అతి త్వరలో దాని శాంక్షన్స్. ప్రజల స్పందన ఎలా ఉందన్న? ప్రజల స్పందన మీరే చూస్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే కండిషన్, ఇలా మేము మా వార్డులో కావాల్సిన వాళ్ళు 4 మాకు ఉన్నాయి, మెయిన్ 4 ఉన్నాయి గల్లీలు. ప్రతి గల్లీకి వాలంటీర్ ఉంటాడు. ఆ వాలంటీర్ తరఫున రోజు పొద్దున్న లేస్తే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి పోయే అవసరమే లేదు. ఏదున్నా వాలంటీర్ దగ్గర వచ్చి సపోర్ట్ తీసుకొని వాలంటీర్ వాళ్ళ ఇంటికి పోతే మీకు కావాల్సింది మన ఇబ్బందులు ఉన్నాయా చూసుకొని దాన్ని బట్టేసి ఆ వర్క్ ఇమీడియట్గా కంప్లీట్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ప్లస్ మా వార్డుకు 24/7 ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్, ఇదే 22 వార్డు ఇక్కడనే ఉంటుంది, లోకల్గానే ఉంటుంది. ఎవరికి అవసరం ఉన్నా అది వాడుకోవచ్చు. లంక లక్ష్మారెడ్డి ట్రస్ట్ తరఫున వాటర్ ట్యాంకర్ పెట్టేస్తున్నాం. ప్లస్ చదువుకునే పిల్లలకు కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా ఫీజు తరంగా కానీ ఏదైనా మంచి చెడు ఉంటే కూడా ఆ ట్రస్ట్ తరఫున మా తాతగారి ట్రస్ట్ ఒకటి ఉంది, దాని ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి, ఈ కొల్లిబొల్లి మాటలు చెప్పేసి ఈడుండడు ఆంటాడు, ఏడుండడు కాదు, నువ్వేడుండడు, మీరేం చేస్తారు అది చెప్పండి. మీరున్న 5 ఏళ్ళలో ఏమైనా చేసిరా పబ్లిక్? ఒక మాట చెప్పండి, మీరు చేపించినామని చెప్పేసి ఏది లేదు చెప్పుకోవడానికి. స్టేట్ లీడర్స్, నువ్వు బీసీ కమిషన్ మెంబర్ ఉండే మీ బ్రదర్, ఒక్కరికన్నా ఒక బీసీకి వికారాబాద్లో ఆలంపల్లి వికాస్ ఇచ్చిపెట్టి ఆలంపల్లి ఒకరు జాబ్ పెట్టించింది ఉందా? ఒక జాబ్, ఒక లోన్ అనేది ఇచ్చిందా బీసీ లోన్? ఎలక్షన్స్ రాగానే అక్కడికి వెళ్ళి వచ్చిండు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చిండా? వికారాబాద్ అంటే వేరే ఆలంపల్లి అంటే వికారాబాద్. ఇంకా ఈడుండేదేమో దివాడు. మళ్ళీ వికారాబాద్ నుండి మళ్ళీ మీరు వికారాబాద్లో ఆలంపల్లికి పొద్దున్నేసి కూరగాయలు వికాస్ పోతాం, తాండ్రుకు పోతారు. మీరు మన తాండ్రుకు పోయి మీరు రాజకీయం చేయట్లేదా? లేక నేను వీళ్ళందరూ తీసుకుపోయి తాండ్రు రాజకీయం చేస్తలేదు కదా. పబ్లిక్ సేవ చేయాలి, రూలింగ్ పార్టీ ఉంది, పబ్లిక్ సేవ చేస్తేనే దాన్ని లీడర్షిప్ అంటారు అని చెప్పేసి ఆడుంటాడు ఈడుంటాడు ఏడున్నా ఒకటే. ఇప్పుడు సీఎం గెలుస్తాడు, సీఎం కొడంగల్ ఉంటాడు, పొద్దున్న లేస్తే సీఎంకి ఎన్ని పనులు ఉంటాయి, ఆయన కూడా చేస్తాడు. మనం పబ్లిక్ అందుబాటులో ఉన్నామా లేదా, మన పని అయిందా? పబ్లిక్ కోరుకునేది ఏంది, పలానా మనిషి వచ్చిండు, నా పని ఉంది, ఈ పని అయిపోయిందంటే ఆ తృప్తి ఉంటుంది. ఒక్క రోడ్డు చూపి పని వేయించింది ఇవాళ. శ్మశాన వాటిక ఒకటి మా ఆలంపల్లిలో పెద్ద సమస్య ఉంది, శ్మశాన వాటిక సమస్య ఉంది. అది కూడా ఆల్మోస్ట్ అందరు పెద్ద మనుషులు నేను నిన్న మొన్న వాళ్ళలో తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు అదే చెప్తారు. అదొకటి శ్మశాన వాటిక ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఏదో డెవలప్ చేయాలి, చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని కూడా టెండర్ అయిపోయింది. శ్మశాన వాటిక కూడా దాన్ని డెవలప్ చేయించి కాంపౌండ్ వాళ్ళతో సహా కంప్లీట్ చేయించేసి అది కూడా డెవలప్మెంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. ఇంకో విషయం మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ ఓటును రూలింగ్ పార్టీకి వేసి అభివృద్ధిని ముందుకు సాగేటట్టు సపోర్ట్ చేయండి. ఏదైనా ఇది ఓన్లీ వికారాబాద్ వార్డు నెంబర్ 22 కాదు, ఉన్న 34 వార్డులలో అందరు ఇదే పని చేయండి. ప్రతి ఓటర్ కూడా గమనించాలి. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది, ఈ స్కీమ్స్ వస్తున్నాయి, ప్రతి స్కీమ్ను మీరు ఉపయోగించుకోండి. అంతేగాని నాన్ రూలింగ్లో వచ్చి మీరు గెలిపించుకొని ఏం వచ్చే లాభం లేదు. కాబట్టి పబ్లిక్ అంతా ఓన్లీ వార్డు నెంబర్ 22 కాదు, ఉన్న 34 వాళ్ళందరూ గమనించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సపోర్ట్ చేయండి. అనన్య చైర్మన్గా గెలిపించేసి ఆమెను సీట్లో కూర్చోబెట్టేస్తే 100% మన డెవలప్మెంట్ అయితే. ప్లస్ ఇంకో లేటెస్ట్గా మీకు చెప్తున్నాను, 185 కోట్లు వికారాబాద్ కోసం 3 days కింద శాంక్షన్ వచ్చినాయి. 185 కోట్లు రోడ్స్ మొత్తం టోటల్గా. ప్లస్ నేను ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు 60 కోట్లు మేము తెచ్చినామని. నువ్వు తెచ్చిన రోజు మరి టెండర్ ఎందుకు చేయలేవు? మీరు తెచ్చిన రోజు మీరు టెండర్ ఎందుకు చేయలేవు? మళ్ళీ మీతో కాకనే కదా మళ్ళీ దాన్ని రీటెండర్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరే క్యాన్సిల్ చేపిస్తారు. మళ్ళీ ఫ్రెష్గా ఈ ప్రభుత్వం దాన్ని టెండర్ చేసింది, అగ్రిమెంట్ ప్రాసెస్లో ఉంది. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఇమ్మీడియట్గా 34 వార్డులు అన్ని సీసీ రోడ్స్కి ఏది కూడా పెండింగ్ లేకుండా అయిపోతాయి. అంతేగాని లోకల్ నాన్ లోకల్ టాపిక్ లేదు. మా వికారాబాద్ అంటే ఆలంపల్లి అంటే వికారాబాద్, ఇంకా గంగారం ఆలంపల్లి అంతా ఒకటే. అంతేగాని వికారాబాద్ ఉంటాడు మళ్ళీ నువ్వు లోకల్ నువ్వు చేసింది ఇది, నీ ఇంటి పక్కన కూడా నువ్వు న్యాయం చేయకపోతావు, నీవేం చేస్తావు ఇక. కాబట్టి అందరు కలిసి ఆశీర్వదించండి. థ్యాంక్స్.